ఆగస్టు 15, 2014న ప్రధానమంత్రిచే ప్రారంభింపబడిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన భారతదేశంలో బ్యాంకింగ్ లేని ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యోజన ద్వారా లక్షలాది మందిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, వెనుకబడిన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు సాధికారతను తీసుకొచ్చింది. ఇప్పటికీ యోజన ద్వారా 53 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఇది యూరోపియన్ యూనియన్ జనాభా కంటే ఎక్కువ. అందులో 55% మహిళా బ్యాంక్ అకౌంట్. ఈ అకౌంట్లలో ఇప్పటి వరకు 236 కోట్ల ధనం డిపాజిట్ అయ్యింది. దీనివల్ల డిజిటల్ లావాదేవీలు 2014 నుంచి ఏడింతలు పెరిగి 16,000 కోట్లకు చేరింది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రయోజనాలు: ఖాతాలను తెరవడం లేదా నిర్వహించడం కోసం ఛార్జీలు లేవు. కనీస బ్యాంక్ బ్యాలెన్స్ అవసరం లేదు. ఒక్కో కార్డుకు 2 లక్షల ప్రమాద బీమా రక్షణ కూడా వస్తుంది. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి మరియు వెనుకబడిన వర్గాలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి చేర్చడానికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఎంతో తోడ్పడుతుంది.